మందిరపు తలుపులు ఎందుకు దేవుడు తెరిపించాడో తెలుసా? మైక్ శబ్దం ద్వారా దేవుని ఆరాధించే ధన్యత ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు ఎక్కడ నిలబడతావని, దేవుని పరిశుద్ధమైన మందిరములో చేరి నువ్వు దేవుని స్తుతిస్తావని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం ఇచ్చింది నువ్వు ఇంటి దగ్గర కూర్చోడానికి కాదు, సమయం ఇచ్చింది నీ పనులు నువ్వు చేసుకోవడానికి కాదు, సమయం ఇచ్చింది కాలక్షేపం కొద్ది టీవీ దగ్గర కూర్చోడానికి కాదు, సమయం ఇచ్చింది తిని పడుకోవడానికి కాదు. నీకు ఆయుష్ ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, బ్రతికించింది. ఎందుకు దేవుడు నేను బ్రతికించాడో తెలుసా? ఆయనను దేవుడు స్వస్థపరచడానికి, పేతురు ద్వారా అద్భుతమైన జీవపు వాక్కు బయటకు వెల్లడపరచడానికి గల కారణం, ఆయనను దేవుడు బలపరిచింది కారణం ఏంటంటే అతడు దేవుని కొరకు నిలబడతాడని. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు నామములో ఈ రాత్రి మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, బ్రతికినంత కాలం, జీవించినంత కాలం, ఈ లోకములో ఉన్నంత కాలం యేసయ్యకు సాక్షులుగా మనం నిలబడుదుముగాక. చెప్పు, స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా.